భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది. ఈ 80 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఎక్కడ చూసినా సరే భారతదేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాలు పోటాపోటీగా అయితే జెండా వందనాలు అయితే నిర్వహిస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన పరిస్థితి. ఒక ఆంధ్రాలోనే కాదు, 2 రాష్ట్రాల్లో, తెలంగాణలో కేసీఆర్ కనపడ్డు, ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి కనపడ్డు. అది పరిస్థితి. వీళ్ళిద్దరూ 2 రాష్ట్రాలు 2014 నుంచి 10 సంవత్సరాలు తెలంగాణ ఎంత నష్టపోయిందో 2019 నుంచి 24 దాకా ఈ ఇద్దరు 2 రాష్ట్రాలకు పట్టిన దరిద్రం అని చెప్పి అసలు ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఎందుకు కనపట్టలేదు అంటారు? అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ జెండా వందనం చేస్తున్నారు. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి ప్రతిపక్ష నేతలు కాకపోయినా నాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎందుకని జెండా వందనం? ఇద్దరికి మాత్రం 2029లో అవకాశం లేదు అని చెప్పి అక్కడ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బార్ అండ్ రెస్టారెంట్ సర్వీస్ పార్టీకి, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు కూడా లేదు అని చెప్పి నేను సింపుల్ గా చెప్పగలను. వీళ్ళిద్దరూ చేసిన అరాచకాలకి అధికారంలోకి వస్తారా రారా అనేది వేరు. జెండా వందనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి 2 సంవత్సరాల నుంచి టైం కుదరట్లేదా? అక్కడకు వచ్చాడు అంటే ఇంకా అక్కడ చేసే తప్పులకి మళ్ళీ ఇంకో కొత్త కేసు ఎక్కడ నమోదయ్యిద్దని అతని భయం అవుతుంది. మరి అక్కడ తప్పు ఆల్రెడీ అతని మీద జనగణమన కేసు కూడా ఉంది. ఇంకా ఈసారి మళ్ళీ ఏదన్నా చిన్న పొరపాటు జరిగినా కూడా మళ్ళీ కేసు నమోదవుతాం. ఇప్పుడు బాబాయిని చంపినోడిని బయట కూర్చోబెట్టి ఏదో ఒక బైక్ యాక్సిడెంట్లో సిదిరి అప్పలరాజు కొడుకుని ఆ తప్పుని సరిదిద్దటానికి వాళ్ళ చేసిన తప్పుకి అతన్ని కూడా లోపలేశారు. అది కాకుండా కర్నూలు జిల్లా ఆలూరులో ఒక దళిత మహిళని తిట్టినందుకు అతనికి 14 రోజులు జైలు శిక్ష పడితే పరామర్శించి వచ్చాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు దళితుణ్ణి నేను మావికను కడతాను, మత మార్పిడి చేస్తాను అని చెప్పి నువ్వు చేసింది ఏందో, నీకు దళితులు ఎందుకు ఓటేయాలో నిన్న కర్నూలులో పూర్తిగా అర్థమైంది. దళితుల మీద దాడి జరిగిన తర్వాత నువ్వెళ్ళి అసలు ఎట్లా పరామర్శిస్తున్నావో మాకైతే నేరస్తుల్ని, గంజాయి బ్యాచ్ని, రౌడీ షీటల్ని వీళ్ళని కలవటానికి టైం ఉంది. కానీ ఈరోజు ఆగస్టు 15 మనకి 80 సంవత్సరాలైంది స్వతంత్రం వచ్చి అని చెప్పి నీకు జెండా వందనం చేయటానికి కూడా నీకు టైం లేదు అంటే నీకెందుకు చెప్పు? అసెంబ్లీకి రమ్మంటే రానంటావు, జెండా వందనం చేయమంటే చేయనంటావు. అధికారం దేనికి? చేసిన అభివృద్ధి ఇప్పుడు అన్ని తాకట్టు పెట్టుకోవడానికి, అమ్ముకోవడానికి, కబ్జాలు చేయటానికి. సీతారాం వాడు తమ్మినేని సీతారాం గారు చేసింది ఒక 5 కోట్లే కదా, కబ్జా తప్పేముంది? నిన్న రీసెంట్గా ఒక పోలీస్ అధికారి మీద శ్రీకాళహస్తిలో కత్తితో ఏమైంది, 2 కోట్లు పడితే ఏమైంది? గంజాయి దాయిదే ఆ మాత్రం అధికారం లేదా? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైజాగ్లో 5,000 ఎకరాల్లో గంజాయి పంట వేసిన మాట వాస్తవం. ఓకే అండి, ఇవన్నీ బాగానే ఉన్నాయి మీరు చెప్పినవన్నీ. ప్రజల్లో ప్రధానంగా వస్తున్న క్వశ్చన్ ఏంటంటే కనుక గతంలో చూసాము వాటి విజయవాడలో కానీ విజయవాడ వేదికగా స్వరాజ్య మైదానంలో కానీ వీటన్ని చోట్ల అయితే కనుక భయంకరంగా భారీ సెట్టింగ్లు వేసి స్టేడియంలో భారీ సెట్టింగ్లు వేసి జెండా వందనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మరి 2 సంవత్సరాల నుంచి ఎక్కడా కనపట్టలేదు ఎందుకు అని అడుగుతున్నారు. మరి దానికి ఏం చెబుతారు? ప్రతిపక్ష హోదా వస్తానట్టు ప్రతిపక్షం ప్రతి దానికి లింక్ పెడతాడు, దానికి దీనికి లింక్ పెడతాడు. ఎవరు? ఇప్పుడు నేనంటే ఇప్పుడు ఇండియాలో పుట్టాను, ఇప్పుడు స్కూల్లో చదువుకునేటప్పటి నుంచి మాకు నేర్పించారు. కానీ అతనికి అట్లా కాదు కదా. తల్లిని చెల్లిని ఇంట్లో గంటేసినోడు ఇక జెండాకి కానీ లేకపోతే రాష్ట్ర ప్రజల గురించి కానీ ఆలోచించే టైం లేదు అని చెప్పి అతనికి తెలుసు అని ఇక అందరికి కూడా తెలిసింది. ఇక సరే, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం, కాసేపు ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం. ఏంటి అమరావతి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అసాంఘిక కార్యక్రమాలకు తప్పితే ఎందుకు పనికి రావు
అని పేరు నాని గారు అంటున్నారు. దానికి ఏం చెబుతారు మరి? ఎవరు చేస్తున్నారు అసాంఘిక కార్యక్రమాలు? అంబటి రాంబాబు పక్కన స్టెప్నీల పేర్లు ఏంది? సంజన సుకన్య ఎవరు? దివ్యల మాధురి ఎవరు? విజయసాయిరెడ్డి కీప్ ఎవరు? స్టెప్ని గోరంట్ల మాధవ్ గారి వీడియో కాల్స్ ఏంది? ఎవరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది? ఒకసారి ఇల్లు అమరావతి ఇల్లు డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుంది, ఎమ్మెల్యే ఎమ్మెల్సీల బిల్డింగ్లు రెడీ అయిన ఇల్లు నాయన. అవును, ఈ రెడీ అయ్యి ఉపయోగం ఉంది. అక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు, వాళ్ళ డ్రైవర్లకు లేదంటే వాళ్ళ అన్నయ్యలకు వేస్తారు, లేదంటే అసాంఘిక కార్యక్రమాలకు వాడుకుంటారు అనే మాట ఆ పేరు నానిగా చెబుతున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడే కదరా 11 సీట్లు తెచ్చుకుంది. ఇలాంటి మాటలు మాట్లాడే కదా ప్రజలకు విరక్తి బుట్టి టీవీ పెట్టాలి అంటే ఈ ఎవడు అమ్మలెక్కలు తిడతాడో ఎవడు బూతులు తిడతాడో అని చెప్పి పిల్లలు టీవీ పెట్టడం కూడా, ఎవరు ఏపీ పాలిటిక్స్ చూడొద్దు అని చెప్పి అందరూ కూడా 2019 నుంచి 24 దాకా ఆంధ్రప్రదేశ్ నుంచి ఫారెన్ల వాళ్ళు కూడా ఏపీ పాలిటిక్స్ చాలా దరిద్రంగా చచ్చినాయి అని చెప్పి 2014 నుంచి 24 దాకా టాక్ ఉన్నమాట వాస్తవం కాదా అన్న విషయం అందరూ తెలుసు. అయినా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఈడు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఏం చెప్పాలి చెప్పండి? ఏం చెప్పేది ఏంటి? ఆయన అయితే ఇదే మాట అంటున్నాడు. అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డుకి శంకుస్థాపన చేసింది జగన్మోహన్ రెడ్డి గారి. వెస్ట్ బైపాస్ ఏదైతే కనుక ఆ కృష్ణానదిలో కొత్తగా కట్టిన 4 లేన్ బ్రిడ్జ్ ఉందో అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి కనుక చంద్రబాబు నాయుడు చేసింది. ఏమి లేదు అంటున్నాడు కదా. మరి సీడ్ యాక్సిస్ రోడ్ అంటే ఎంత ఉంటుందా అని చెప్పి మాట్లాడింది ఎవడు? మీరు అధికారంలో ఉన్నప్పుడు రాజధాని ప్రాంతంలో మీరు ఏం వదిలిపెట్టారా? మట్టి వదిలిపెట్టారా, లేకపోతే కంకర వదిలిపెట్టారా, లేకపోతే మొత్తం వాటికి సంబంధించిన మొత్తం కూడా అన్ని తాకట్లు పెట్టుకొని అమ్ముకొని రాష్ట్రాన్ని నాశనం చేసి ప్రజావేదికను కూల్చేసి తాకట్లు పెట్టుకొని గవర్నమెంట్ ప్రాపర్టీలు తాకట్టు పెట్టుకొని అక్రమంగా ఋషికొండ మీద ఇష్టానుసారంగా కట్టుకొని ఏంద్ర మీరు చేసిన అభివృద్ధి ఏంది? ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టామంటే అది మేమే కట్టామంటారు. పోలవరం 2027కి రెడీ అవుతుందంటే అది మేమే కట్టామంటారు. అమరావతి ఫస్ట్ పేజ్ 2028లో కంప్లీట్ అవుతుంది అంటే అది కూడా మేమే చేసామంటారు. ప్రజలు అన్నీ గమనిస్తానే ఉన్నారు. 2029లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాదు అని చెప్పి ఇంకా వాళ్ళ పార్టీ వాళ్ళ గోయి వాళ్ళే తవ్వుకుంటున్నారు అని చెప్పి చెప్పడం తప్ప ఇంకేమీ లేదు అక్కడ. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం. సిద్దిరప్పలరాజు బెయిల్తో బయటకు వచ్చాడు. బయటికి రాగానే ఒకటే చదువుతున్నాడు, కూటమి ప్రభుత్వం బీసీల మీద కక్ష మించుకుంది కాబట్టి మా కొడుకు చేసిన ఏదో చిన్న యాక్సిడెంట్ కేసులో దాన్ని హత్య కేసుగా మార్చి నన్ను అరెస్ట్ చేశారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను కానీ లేదంటే కనుక ఇంకొక అతను ఎవరు అరెస్ట్ అయి ఉన్నారో అతను కూడా బయటకు వచ్చిన తర్వాత, అదే మహిళా ఎస్ఐ మీద దాడి చేసిన వ్యక్తి చింతాడ రవికుమార్ అతను కూడా బయటకు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వాన్ని కుమ్మేస్తాం పొడి చేస్తాం అంటున్నాడు కదా. మరి ఇలాంటి మాటలు మాట్లాడే మీరు ఏం చేస్తున్నారు? నిజంగా ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కనీసం డబ్బులు ఇవ్వటం కానీ ఎలాంటి పనులు చేయకుండా నువ్వు మాట్లాడే మాటలు ఏంది? ఎవడో నేను మళ్ళీ ఎలక్షన్లో మీరు గెలుస్తారా, అసలు ఆ నియోజకవర్గంలో పోటీ చేయడానికి సాహసం చేస్తారా అని చెప్పి నేనైతే అడుగుతున్నా. ఏం లేదు, 20 అయిపోయింది, వాళ్ళ పార్టీ అనేది లేదు అని చెప్పి పూర్తిగా అర్థమైంది. వాళ్ళు చేసే తప్పులు ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కళ్ళు కూడా. మీకు తెలియని ఇంకో విషయం చెప్పమంటారా? అంత షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇంకొక అతను కూడా ఉన్నాడు, మీ పార్టీకి చెందిన అతనే. ఇక పేరు కూడా అతి త్వరలో చెప్తాను, ఇప్పుడు చెప్పను. అతను చేసిన కబ్జాలు అన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి నేనైతే చెప్తా. ఎందుకంటారు జగన్మోహన్ రెడ్డి గారు పదే నిందితులను మాత్రమే ఎందుకు పరామర్శిస్తున్నారు అనుకోవచ్చు అంటారు? వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళంతా అదే కదా. మీరు మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వీడియో చూడండి. పానుగంటి చైతన్య గాడు అసలు ఆ వీడియో ఓపెన్ చేస్తేనే వాడే కనపడేది ఫస్ట్. వాడిప్పుడు ఎక్కడ ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నారు? వైసీపీ కోవట్లు టీడీపీలో ఉన్నంతకాలం నువ్వు అప్పిరెడ్డి గారిని ఎవడు కాపాడుతున్నాడో మాకు తెలుసు. వాడు వెనక వాళ్ళు చేసినవి అన్నీ తెలుసు. ఎలాగ వాడిని ఇంకా బయట తిరగనిస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. పానుగంటి చైతన్య గారిని, దేవినేని అవినాష్ గారిని,
అప్పిరెడ్డి గారిని. వాళ్ళు ఇంకా ఎట్లా తిరుగుతున్నారో మాకైతే అర్థం కావట్లే. సరే వీళ్ళందరినీ వదిలేయండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రేపు 4 నెలల్లో ఉంది ఇంకా టైము, ఈ 4 నెలల్లో జనవరి 26 ఈసారైనా ఫ్లాగ్ యాజిటేషన్ చేస్తారంటారా? అసలు ఇప్పుడే రాని వ్యక్తి ఎట్లా వస్తాడు? ఇది చూడండి, ఈరోజు జెండా వందనానికి రాలే కదా, సెప్టెంబర్ 2వ తారీఖు చూడండి. సెప్టెంబర్ 2 ఉంది. ఒక కళాఖండం. ఇక ఆ రోజు చూడండి ఎట్టొస్తాడు బయటికి. సెప్టెంబర్ 2వ తారీఖు మా డిప్యూటీ సీఎం గారిది, పవన్ కళ్యాణ్ గారిది బర్త్డే ఉంది. అలాగే ఇప్పుడు మా హరికృష్ణ గారిది, నందమూరి హరికృష్ణ గారి బర్త్డే ఉంది. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ రోజు ఏంది అనేది అందరూ తెలుసు. అది నాకు చెప్పడం కూడా ఇష్టం లేదు అని చెప్పి నేనైతే చెప్తున్నాను. ఇవన్నీ కాదు, ఆయన ఎందుకని జెండా వందనం అంటే ఆయన భయపడటానికి లేదంటే వెనకడుగు వేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? అందులో ఏ తప్పు దొర్లిద్దా, ఎక్కడ కేసు నమోదైద్దా? ఇప్పుడు ఆయన మీద ఉన్న కేసులకి ఎప్పుడు తీసుకెళ్ళి లోపలేస్తారో అర్థం కావట్లా. మళ్ళీ అక్కడ ఏ తప్పు జరిగిద్దో అని చెప్పి ఆయన బయట రావట్లా. అది పరిస్థితి, అంతకన్నా ఏం లేదు. థ్యాంక్ యూ.